అందరికీ మార్నింగ్ అండి. కమ్యూనికేషన్ 9000 కోర్సులో ఎపిసోడ్ 4కి వచ్చాం. అందులో 91 to 120 వర్డ్స్ వరకు డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, దీన్ని మనం సాధారణంగా ఎండ్ అని పలుకుతుంటాం, కానీ ఇది తప్పండి. దీన్ని అండ్ అంటే స్వాతో స్టార్ట్ చేసి అనాలి. అది అన్ అడ్డయి పలకపోయినా నష్టం లేదు, స్వా కూడా పలకకుండా అన్ అన్నా ఓకే. దీన్నే ఇంకా క్లియర్గా వినబడేలా పలకాలంటే యాండ్ అని అంటాం. ఓకే, ఇక దీన్ని యాంగిల్ చూడండి ఎలా రాస్తున్నామో. ఈ సింబల్ వస్తే మనం జనరల్గా చెప్పాం ఇది 0 మాత్రమే, ఇగ్గు ఉండదు అని చెప్పాం. కాబట్టి ఇగ్గు కూడా ఉండాలి అని చెప్పి జీ పక్కన పెట్టాడు. సో యాంగిల్ చూడండి. యాంగ్రీ ఈ ఐ అబ్జర్వ్ చేశారా? ఇది 3 రకాల ఐలు ఉంటాయి. ఇదొకటి, ఇది ఈ అండి, ఇది మధ్యలోనే సౌండ్ అనమాట ఇది. సో ఈ యాంగ్రీ. ఇక చూడండి, యానిమల్ అని ఈ ఆని మధ్యలో పలుకుతుంటాం, ఇది సైలెంట్ ఇక్కడ. సో యానిమల్ పలికితే స్వా సౌండ్ పెట్టచ్చు. యానిమల్ యానిమల్ కాకుండా స్వా లైట్ అని పెట్టచ్చు. యానిమల్ అని పలకకుండా అంటే ఎంఎల్ రెండు ఒకేసారి పలకడం కష్టం అనిపిస్తే లైట్ స్వా సౌండ్ పెట్టచ్చు, పెట్టకపోయినా ఇబ్బంది లేదు. యానిమల్. ఓకే చూడండి, స్వాతో స్టార్ట్ అయింది అండ్ నెక్స్ట్ స్ట్రెస్ ఉంది. అన్నౌన్స్. నెక్స్ట్ అక్కడ సేమ్ అన్నౌన్స్మెంట్ కాదు, మంత్. చాలాసార్లు మనకి ఇప్పటికీ అలవాటు పడిపోతాం. మనం ఎపిసోడ్ మూవ్ అవుతూ ఉంటే మనకి ఇలాంటివన్నీ అలవాటు వచ్చేస్తుంది. అన్నౌన్స్మెంట్. ఇక ఎన్నోయిడ్ అంటుంటాం, దీన్ని తప్పు పలుకుతుంటాం. స్వాతో స్టార్ట్ అయింది ఓయ్. అన్నోయిడ్. ఓకే, అన్నోయింగ్. చూసారా, జీ లేదు కడి పక్కన ఈ ఇగ్ని పలకము. అన్నోయింగ్. ఇక ఇది అకారం అని చెప్పాం. ఇది ద. ఇదేంటి? ద. అనదర్. ఓకే, అనదర్ స్ట్రెస్ ఉంది. అనదర్. ఇది చూడండి, ఆన్సర్ కరెక్ట్గా పలుకుతుంటామండి. ఆన్సర్ అమెరికన్ ఇంగ్లీష్లో అయితే ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇందాక మనం నౌన్ ఫామ్లో చూస్తున్నట్టు ఉన్నాం, ఇప్పుడు వచ్చి వెర్బ్ ఫామ్లో డిఫరెన్స్ అయితే లేదు. ఆన్సర్. ఇక్కడ ఎనీ 2 సార్లు వచ్చింది చూడండి. ఒకటి ప్రొనౌన్గా, ఒకటి అడ్వర్బ్గా వచ్చింది. ఎనీ. ఏ దగ్గర స్ట్రెస్ ఉంది, ఈ దగ్గర స్ట్రెస్ ఉంది. ఎనీ. ఇక చూడండి, ఎనీబడి. అమెరికన్ ఇంగ్లీష్లో వచ్చేసరికి బా వచ్చింది, లేకపోతే బా వచ్చింది అకారము. ఎనీబడి. ఇదేంటి? ఎనీబడి. ఏదైనా రైట్ ఇందులో. సో సేమ్ ఇక్కడ చూడండి, ఈకి స్ట్రెస్ ఉంది, ఇక్కడ మాత్రం ఏకి లో స్ట్రెస్ ఉంది, అంటే అసలు స్ట్రెస్ ఇవ్వకూడదు. ఎనీమోర్ ఆర్ని పలికం. నెక్స్ట్ చూడండి, ఎనీవన్ ఈకి స్ట్రెస్ ఉంది. సో ఎనీవన్ ఇది అకారం, డబ్ల్యూకి ఏ ఉందన్నమాట, అంటే వా అని పలకమంటుంది. ఎనీవన్. చూడండి, ఇది థా అండి. ఇది ఈ సింబల్ చూడండి, 0కి మధ్యలో గీతలాగా ఉంటే ఇది థా అని అర్థం. అంటే ఇది ఎనీథింగ్ గా పలకూడదు, పలికినట్టు వదిలేయాలి చివరిలో. ఎనీథింగ్. ఇక ఎనీ టైమ్. చూడండి, ఇది వే అంటుంటాం. ఏ సౌండ్ రావాలి ఇక్కడ. ఎనీవే. అలాగే సేమ్ ఇక్కడ వేర్ అంటుంటాం మనం. వేర్ కాదు, ఎనీవేర్. ఓకే, వేర్ కాదు, మనం చాలాసార్లు వేర్ ఆర్ యూ అంటుంటాం. వేర్ యూ అని అనాలి. ఇక్కడ చూడండి, స్వాత స్టైల్ వచ్చింది. అపార్ట్ అని అంటాం. అమెరికన్ ఇంగ్లీష్లో అయితే అపార్ట్ అని అంటాం. అలాగే అపార్ట్మెంట్. స్వా వచ్చింది చూడండి. అపార్ట్మెంట్ కాదు, అమెరికన్ ఇంగ్లీష్లో అయితే అపార్ట్మెంట్. ఇక చూడండి, సారీ చెప్పడం అనమాట ఇది. అపాలజైజ్ అంటే చూడండి, పో వచ్చింది, ఇది జా, ఇది ఇజ్. అపాలజైజ్. ఇదేంటి? ఓ దగ్గర ఆ వచ్చింది,
సేమ్ వచ్చింది. అపాలజైజ్, అపాలజైజ్. సారీని ఇంగ్లీష్లో ఏమంటారు? అపాలజీ అంటారు. చూడండి, అపాలజీ, అపాలజీ. వీళ్ళు అపాలజీ, అమెరికన్ ఇంగ్లీష్లో అపాలజీ. ఇక్కడ చూడండి, దీన్ని క్లియర్గా అర్థమవుతుంది నిజమే అని చెప్పడానికి ఈ పదం వాడుతుంటాం. ఎలా పలకాలో చూడండి, అపారెంట్లీ, అపారెంట్లీ. అమెరికన్ ఇంగ్లీష్ రెండిట్లో కూడా అపారెంట్లీ అని అంటాం. నెక్స్ట్ చూడండి, అప్పీల్, అప్పీల్. నేను అనేది ఇక్కడ స్వ అంటే ఆ కాదు, గుర్తుపెట్టుకోండి. అప్పీల్ అనకూడదు, లైట్కి పలికి వెళ్ళిపోవాలి. అప్పీల్, అప్పీల్. ఓకే, రెండిట్లో కూడా ఇది నౌన్ ఫామ్ అయినా వెర్బ్ ఫామ్ అయినా ప్రొనౌన్సియేషన్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. బ్రిటిష్ అమెరికన్ ఇంగ్లీష్లో కూడా డిఫరెన్స్ అయితే లేదు. అప్పీల్. ఇక ఇది చూడండి, అపియర్. చూడండి, ఇయర్, అపియర్, అపియర్. ఓకే, అపియర్. ఇది అపియరెన్స్, 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 అపియరెన్స్. ఈ ఆరు విషయంలో కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ స్వాని నేను పలకలేదు. ఎందుకు పలకలేదు అంటే మనకి మీ సౌండ్ కరెక్ట్గా చూస్తే ఐ పక్కన ఆర్ వచ్చినప్పుడు స్వాని పలకాల్సిన పని లేదు. సో అపియరెన్స్. ఓకే, యాపిల్. ఏంటిది? యాపిల్, యాపిల్, యాపిల్ కాకుండా యాపిల్, యాపిల్ అని పలకాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి.